హలో అందరికీ వెల్కమ్ టు జోవి టాక్స్ అనదర్ వీడియో ఇన్ కతార్ సిరీస్. ఈరోజు మాల్కి వెళ్తున్నాం, దోహా ఫెస్టివల్ సిటీ మాల్కి. ఈ మాల్కి మేము మెట్రోలో వెళ్తున్నాం. కార్డ్ రీఛార్జ్ చేసుకోవడానికి ఫస్ట్ మనం బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి. బ్యాలెన్స్ 0 అయితే మనకు అక్కడ టాప్అప్ కార్డ్ ఆప్షన్ ఉంటుంది, సెలెక్ట్ చేసుకొని ఎంత అమౌంట్ కావాలో అంత సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా ఏటీఎం కార్డ్ ట్యాప్ చేయగానే మనకి రీఛార్జ్ అయిపోతుంది. ఈ రోజు వెళ్తున్న మాల్కి మెట్రోలో లుసైల్ వరకు ట్రావెల్ చేయాలి. మేము వెళ్తున్న మెట్రో లైన్లో లుసైలే లాస్ట్ స్టాప్. అక్కడ నుండి మెట్రో బస్సెస్లో కొంత దూరం ట్రావెల్ చేయాలి. కతార్ సిరీస్లో మేము లుసైల్కి వెళ్ళిన వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూసేయండి. మెట్రో అయితే చాలా ఖాళీగా ఉంది. ఇక్కడ మెట్రోస్ అండర్ గ్రౌండ్ వల్ల మనకి అవుటర్ వ్యూ ఏం కనిపించదు. బట్ లుసైల్ లాస్ట్ స్టాప్ అవ్వడం వల్ల కొంతవరకు అవుటర్ వ్యూ ఉంటుంది. ఈ కనిపిస్తున్న బిల్డింగ్స్నే లుసైల్ బుల్లీవర్డ్ ఏరియా అంటారు. ఈ వీడియోస్ కూడా కతార్ సిరీస్లో పోస్ట్ చేస్తాను. అలాంటి వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. లుసైల్కి అయితే రీచ్ అయిపోయాం. బయటికి రాగానే రైట్ సైడ్లో మనకి స్టేడియం ఉంటుంది. ఈ స్టేడియంలోనే ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అయింది. మాల్కి రీచ్ అవ్వడానికి మెట్రో బస్లో 20 minutes ట్రావెల్ చేయాలి. ఈ బస్సెస్ మనకి ఫ్రీ యాక్సెస్ ఉంటాయి. మొబైల్లో యాప్ ఇన్స్టాల్ చేసి టికెట్ డౌన్లోడ్ చేసి ఇక్కడ స్కాన్ చేసుకోవాలి. కార్వా బస్ అనే యాప్ ఉంటుంది. ఇలా ప్రతి సీట్కి స్టాప్ బటన్ ఉంటుంది. మన స్టాప్ వచ్చినప్పుడు మనం ప్రెస్ చేసుకోవాలి. ఈ సిస్టమ్ అంతా చూసి నాకు కొరియన్ సిరీస్లో బస్ సిస్టమ్ లాగా అనిపించింది. సీటింగ్ కూడా అలానే అనిపించింది. ఖతార్లో ఐకియాకి రావాలంటే ఇంత దూరం ట్రావెల్ చేయాలి. మాల్కి అయితే వచ్చేసాం, దోహా ఫెస్టివల్ సిటీ మాల్. ఈ మాల్కి మేము రావడానికి రీజన్ ఏంటంటే తమ్నెల్లో చూశారు కదా, నేను సింహాన్ని చూశాను. ఎస్, ఈ మాల్లో ది విలేజ్ అనే ప్లేస్ కొత్తగా ఓపెన్ చేశారు. ఆ ప్లేస్లో డైలీ ఏదో ఒక షో కండక్ట్ చేస్తూ ఉంటారు. కొన్ని డేస్ మడగాస్కర్ స్టార్స్ ఆఫ్ ది జంగిల్ షో రన్ అవుతుంది. ఆ షో చూడటానికి మేము వచ్చేసాం. ఖతార్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మాల్ ఈ దోహా ఫెస్టివల్ సిటీ మాల్. చూడటానికి చాలా బాగుంటుంది. మాల్లో ది విలేజ్ అనే ప్లేస్ ఓపెన్ చేశారు అనుకున్నాం, బట్ లెఫ్ట్ సైడ్లో ఓపెన్ చేశారు. సో అక్కడికైతే వెళ్తున్నాం. ఈ విలేజ్ అనే ప్లేస్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఫుల్ లైటింగ్స్, అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఫైనలీ మేము వెళ్ళేసరికి షో స్టార్ట్ అవుతుంది. మడగాస్కర్ స్టార్స్ ఆఫ్ ద జంగల్. మూవీలో ఉండే క్యారెక్టర్స్ ఇలా రియల్గా ఒక షోలో పార్టిసిపేట్ చేస్తే చూడటానికి ఎలా ఉంటుంది అని ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యి వచ్చాం. నాకైతే సూపర్ హ్యాపీ అనిపించింది. నేను ఇలా చూడటం ఫస్ట్ టైం, బాగా ఎంజాయ్ చేసా. మా క్రిష్కి కూడా డిఫరెంట్గా అనిపిస్తుంది కదా అనుకున్నాం. ఇలా వాళ్ళు పైన ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తుంటే కింద కిడ్స్ కూడా అంతే రియాక్ట్ అవుతూ సూపర్గా ఎంజాయ్ చేశారు. ఈ షో 1/2 an hour ఉంటుంది. ఇలా ఒక పర్సన్ హోస్ట్ చేస్తారు, ఫుల్ ఫన్ క్రియేట్ చేస్తారు. మీలో ఎంతమందికి ఈ మూవీ సిరీస్ నచ్చుతుందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. షో అయితే అయింది, అందరూ సూపర్గా ఎంజాయ్ చేశారు. ఈ షో డేకి 3 times అవుతుంది. మేము వెళ్ళింది డేలో లాస్ట్ షోకి. ఖతార్లో ఏదైనా షోస్ ఇలా జరిగేటప్పుడు కూర్చోవటానికి ఇబ్బంది లేకుండా బీన్ బ్యాగ్స్ అవి అరేంజ్ చేస్తారు. షో అయ్యాక షోలో మెయిన్ క్యారెక్టర్ అలెక్స్ లైన్ని కలిసే ఛాన్స్ ఉంటుంది. అలా కలవాలి అంటే మీట్ అండ్ గ్రీట్ బ్యాండ్ ఉండాలి. ఈ బ్యాండ్ కోసం షో స్టార్ట్ అయ్యే 1/2 an hour ముందు వెళ్ళాలి. ఫస్ట్ 20 familiesకి ఆ ఆప్షన్ ఉంటుంది. సో మేము లేట్గా వచ్చాం, ఆప్షన్ లేదు, ఇంకా కలవడం కుదరదు అనుకున్నాం. వీళ్ళకి సపరేట్ క్యూ లైన్లో వెళ్ళి వాళ్ళని మీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా కూర్చున్నప్పుడు మమ్మల్ని ఒక ఫ్యామిలీ చూస్తూ ఎక్స్ట్రా బ్యాండ్ ఉందనుకుంటా, మాకైతే ఒక బ్యాండ్ ఇచ్చారు. నేనైతే సూపర్ హ్యాపీ, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకున్నాం. క్రిష్కి కూడా దగ్గర నుంచి చూస్తే మంచి ఎక్స్పీరియన్స్ అనుకున్నాం. భయపడద్దు, హైఫై షేక్ హ్యాండ్ ఇవ్వ అని చెప్పుకుంటూ వచ్చా. ఇలా ఓన్లీ పిక్ తీసుకోవడానికే ఛాన్స్ ఉంటుంది, టైం అస్సలు ఉండదు. చాలా ఫ్యామిలీస్ ఉంటాయి కదా. ఫైనలీ మేమైతే కలిసి పిక్ తీసుకున్నాం. నెక్స్ట్ మేమైతే వాటర్ ఫౌంటైన్కి వచ్చేసాం. ఖతార్లో నేను వెళ్ళే ప్రతి ప్లేస్లో కామన్ థింగ్ వాటర్ ఫౌంటైన్. ఈ ప్లేస్లో కృష్ణ అస్సలు కంట్రోల్ చేయలేం, సో నేను కూడా వెళ్ళాల్సి వస్తుంది. కిడ్స్కి యాక్టివిటీ జోన్ ఉంటుంది. ఇక్కడ అబవ్ 4 years కిడ్స్ పార్టిసిపేట్ చేయొచ్చు. షోకి రిలేటెడ్ పజిల్స్, యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. పక్కనే ప్లే జోన్కి వచ్చాం. ఇక్కడ స్లైడ్స్ అన్నీ కూడా పెద్దవాళ్ళు ట్రై చేసేలా ఉన్నాయి. ఇది కొంచెం చిన్న స్లైడ్లా అనిపిస్తే క్రిష్ కొంచెం సేపు ఎంగేజ్ అయ్యాడు. ఒక బేబీ జైలోఫోన్ ప్లే చేస్తుంటే ఇంకా క్రిష్ కూడా ప్లే చేస్తా అని ట్రై చేస్తున్నాడు.
క్రిష్ ఏజ్ వాళ్ళు ఎంగేజ్ అయ్యేలాగా ఎక్కువ రైడ్స్ అయితే ఏం లేవు. సో, అక్కడ ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేదు. ప్లే జోన్ అయ్యాక క్రిష్‌కి స్నాక్స్ ఏమైనా తినిపిద్దామని కూర్చున్నాం. ఈ ప్లేస్ అయితే ఓపెన్‌గా, స్పేషియస్‌గా కిడ్స్ ఆడుకోవడానికి చాలా ఫ్రీగా ఉంటుంది. క్రిష్ కూడా కాసేపు అక్కడ వేరే కిడ్స్‌తో ఆడుకున్నాడు. హోప్ ఈ వీడియో మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంకొక వీడియోతో కలుద్దాం. బాయ్.